కౌశిక్ 12 lakhs ఇన్కమ్ వరకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదంట, పైగా కొత్త స్లాబ్స్ తెచ్చారంట. There will be no income tax payable up to income of 12 lakh rupees. Person having income of 18 lakh rupees will get a benefit of 70,000 rupees in tax. చూడు, నా జీతం 18 lakhs. సో పాత స్లాబ్స్ తో కంపేర్ చేస్తే ఈ కొత్త స్లాబ్స్ వలన నాకు 70,000 వరకు ట్యాక్స్ అన్నది ఆదవుతుంది. చూడా, నీకు 70,000 ఆదవుతుంది కదా, ఆ డబ్బుతో ఏం చేస్తావు? ఏముంది, ఇంక పోతేగా పబ్బులు. అరే ఇప్పటికైనా మారు, ఎలాగో డబ్బు ఆదవుతుంది కాబట్టి దాంట్లో కాస్త డబ్బుని స్పెండ్ చేసి ఒక హెల్త్ ఇన్సూరెన్స్, ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకో. అవంత ఇంపార్టెంటా? మరి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పానని చెప్పి నువ్వైతే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత 24 hours కన్నా ఎక్కువసేపు హాస్పిటల్లో అడ్మిట్ అయితే హాస్పిటల్లో ఎంతైతే ఖర్చు అయిందో ఆ ఖర్చు అంతా బీమా సంస్థ భరిస్తుంది. నువ్వు తీసుకోలేదనుకో నీ సేవింగ్స్ నుంచి డబ్బు అంతా తీసి ఖర్చు పెట్టాలి. అదే విధంగా టర్మ్ ఇన్సూరెన్స్ 2 కోట్ల కవరేజ్ గల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న తర్వాత చనిపోయావు, అలాంటప్పుడు బీమా సంస్థ నీ కుటుంబానికి 2 కోట్లు ఇస్తుంది. తీసుకోలేదనుకో నీ కుటుంబం అంతా నీ మీద ఆధారపడి ఉంది, వాళ్ళు రోడ్డు మీద పడాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. కౌశిక్, నేను డిస్కౌంట్ లో ఈ 2 తీసుకుందాం అనుకుంటున్నా. ఎలా? సింపుల్, ఛానల్ ప్రొఫైల్లో హెల్త్ ఇన్సూరెన్స్ అదే విధంగా టర్మ్ ఇన్సూరెన్స్ లింక్స్ ఇచ్చా. ఆ లింక్స్ ద్వారా కొనుక్కుంటే నీకు హెల్త్ ఇన్సూరెన్స్ మీద 25% వరకు డిస్కౌంట్ వస్తుంది, టర్మ్ ఇన్సూరెన్స్ మీద అయితే 15% వరకు డిస్కౌంట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను టర్మ్ ఇన్సూరెన్స్ ని క్లిక్ చేస్తున్నా, ఇక్కడ మన సమాచారాన్ని అడుగుతుంది, అంతా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత 51 ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి. సో కంపేర్ చేసుకుని ఫిల్టర్ చేసుకుని మంచి కంపెనీని నువ్వైతే చూస్ చేసుకోవచ్చు అనమాట. 2 కోట్ల కవరేజ్ గల పాలసీ మంత్ కి 600 నుంచి 700 వరకు మాత్రమే ప్రీమియం ఉంటుంది, డిపెండ్స్ అపాన్ ఏజ్. అండ్ 24/7 క్లైమ్ అసిస్టెన్స్ సపోర్ట్ ఉంటుంది. సో క్లైమ్ అన్నది ఈజీగా జరగడానికి ఛాన్స్ ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా సేమ్ ప్రాసెస్. థ్యాంక్ యూ.